కారు మీద పడి ఏ విధంగా దాడి చేస్తున్నారో మీరు ఈ విజువల్స్ అన్నింటిలో చూస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళే బయటకు వచ్చేలోపు ఈ రభసంతా చేసి మా మీద దాడి చేయడానికి, మా కారు మీద దాడి చేసి, ఇలాంటి స్లోగన్స్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా మీద దాడి చేసి తిరిగి ఈరోజు చూస్తే విచిత్రం ఏంటంటే ఈరోజు నా మీద, మా క్యాడర్ మీద కేసు కట్టారు. ఈ కేసు గురించి కూడా చెప్తాను మీకు. ఈ కంప్లైంట్లో ఏం రాస్తుందంటే మేమంట గుడికి వెళ్ళి అక్కడంట బయట నేను కుల మత వర్గాలు గురించి రెచ్చగొట్టే విధంగా నేను మాట్లాడానని చెప్పి కంప్లైంట్లో పెట్టారు. నేనంటే కుల మతాలు వర్గాల గురించి ఏదో రెచ్చగొట్టినట్టుగా మాట్లాడానని, ఆ తర్వాత మీకు ఇక్కడ ఏం పనని వచ్చిన వాళ్ళతో నేను గొడవపడి వాళ్ళని చేతులతో నెట్టి కర్రలతో కొట్టానంట. ఇది వీళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చి మరి నా మీద కేసు కట్టారు. 22 మంది మీద కూడా, మా నాయకుల మీద కూడా, అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద కేసులు కట్టడం జరిగింది. ఒక్కసారి ఆ ఫస్ట్ వీడియో ప్లే చేయమ్మా. ఇక్కడ మీరందరూ కూడా గమనించారు, మేమంతా గోవిందా గోవిందా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి మొక్కుతూ కొబ్బరికాయలు కొడతా ఉంటే అప్పటికే బయట గో బ్యాక్ అని స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. అప్పటికే కొంతమందికి జైలు కొడతా ఉన్నారు. అప్పటికే గొడవ నేచర్లో వాళ్ళంతా కూడా మా కారు మీద దాడి చేస్తూ ఉన్నారు. మేము గుడి లోపల పూజలు చేస్తున్నాం. మేము బయటికి వచ్చే లోపే ఇదంతా జరిపించి ఇప్పుడేమంటున్నారు, నేను బయటకు వచ్చి కుల మతాలు రెచ్చగొట్టేలా నేను మాట్లాడాను, నేనే నెట్టాను, మా వాళ్ళు నెట్టారు, కర్రలతో కొట్టామని చెప్పి మా మీద కంప్లైంట్ ఇస్తే ఈ రోజున మా మీద కేసు కట్టారు. తిరిగి మా వాళ్ళే మళ్ళా అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇంత కూడా స్పందించలేదు, దాని మీద ఏం చేయను కూడా చేయలే. అంటే గుడికి వెళ్ళి వస్తే మా మీద కేసు కట్టారు. అంటే నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, నేను గుడికి వెళ్ళి వస్తే నా మీద, మా క్యాడర్ మీద కేసులు కడతారా మీరు? మరి నేను చేసిన తప్పేంటి? వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొద్దా? మీరు చేస్తున్నటువంటి మీకు ఇంకా మంచి బుద్ధి ప్రసాదించాలని మేము గుడిలోకి వెళ్ళి మొక్కొని వస్తే తప్ప మేమెక్కడ కవిచ్చాము? మేమన్నా గొడవ చేశామా? మా మానాన్ని మేము గుడికి వచ్చాము, మేము సైలెంట్గా మా పని మేము చేసుకుని వెళ్ళుకుంటే టీడీపీ గుండాల్లాగా మీ వాళ్ళు వచ్చి ఈ విధంగా చేసి మా మీద కేసు కడతారా? ఎక్కడ పోతుంది లా అండ్ ఆర్డరు? ఏమవుతుంది? నేను కుల మతాలని రెచ్చగొట్టానా? మరి ఈ విధంగా ఇప్పటికైనా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీరు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటే ఎటుంటుందో తెలుసు కదా, ఏమవుద్దో తెలుసు కదా, అది మీకే వదిలేస్తున్నాను. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు కూడా పోలీసులు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రెస్పాండ్ అవ్వలేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి దుదరిస్తూ ఉన్నాను. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఎంతసేపు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ అంటా ఉన్నారు కదా, అదే మీరు ఫాలో అవుతున్నారు కదా, 20 నెలలుగా కూడా మీరు చేస్తుంది అదే కదా. కాబట్టి మీ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా రేపు అసెంబ్లీలు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు, రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు, సామాన్య ప్రజలు ఏ గుళ్లకు వెళ్ళొద్దని ఓ చట్టం చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఓ చట్టం చేయండి. ఇంకా ఈ విధంగా మరి పోలీసులే దగ్గరుండి దాడుల్ని ప్రోత్సహిస్తూ, దాడులు చేయిస్తూ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా పోలీసుల్ని ఉసిగొల్పి హింసను ప్రేరేపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి దీని పర్యావసనమే అంబటి రాంబాబు గారి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు ఏ విధంగా వేసి ఏ విధంగా అక్కడ భయభ్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాము. కాబట్టి మాజీ మంత్రులుగా ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై ఈ విధంగా మరి దాడి చేయిస్తున్నారంటే ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఈ గొడవ కారణం ఏంటండి? జరగని కల్తీనేయిని జరిగిందని మీరే అవాస్తవాల్ని, అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకువెళ్లారు.
అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి మీరే కదా ఫ్లెక్సీలేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. క్లియర్గా సిట్ చెప్పింది, ఛార్జ్ షీట్లో ఎన్డీడీబీ చెప్పింది, దెర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ యాడెడ్ అని చెప్పింది, ఇట్ ఈస్ నాట్ డిటెక్టెడ్ అని చెప్పింది. అయినా కూడా మీరే రెచ్చగొట్టి మీరే ఫ్లెక్సీలేసి ఈ గొడవకంతా ఈ రభసకంతా కారణం మీరే కదా. క్లియర్గా మీరు చేస్తూ మళ్ళీ దీన్ని డైవర్ట్ చేస్తూ అంటే క్లియర్గా ఎక్కడ కూడా వీళ్ళంతా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కాబట్టి ఎంబటే ప్రతిపక్ష నాయకులు ఇళ్లపై దాడులు చేయాలి, అవసరమైతే పెట్రోల్ బాంబులు వేయాలి, ఇళ్లల్లో ఉన్న మహిళల్ని టార్గెట్ చేయాలి, కేసులు పెట్టాలి. డైవర్షన్ పాలిటిక్స్ ఇదే కదా మీరు ఎంచుకున్నారు. ఎందుకంటే మీరు డిఫేమ్ అవుతున్నారు. ఈ తిరుపతి లడ్డు నెయ్యి వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం డిఫేమ్ అవుతుంది కాబట్టి దీని డైవర్షన్ కోసం ఈ దాడులకు ఈ హింసలకు పాల్పడుతూ ఉన్నారు. మీరు మొన్న మహిళల్ని టార్గెట్ చేశారు, అక్కడ రాంబాబు గారి ఇంట్లో వాళ్ళ లేడీస్ అందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడతారు ఏమనంటే ఎక్కడా కూడా మహిళలను అగౌరవించినా, మహిళల మీద అసభ్య పోస్టులు పెట్టినా, మహిళలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా నేను సహించను, తక్షణమే కేసులు పెడతాం, అది ఇదని చెప్పి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కదా. మరి ఇవన్నీ కూడా గడప కూడా దాటవు మీరు చెప్పినవన్నీ కూడా. అలా మాటలకి మీ మీడియాలో రాసుకోవడానికి పరిమితం తప్పితే ఇవేమీ కూడా చేతల్లో సాధ్యమయ్యేటివి కావు. ఎందుకంటే మీరే మహిళల్ని టార్గెట్ చేస్తారు, మళ్ళీ మీరేదో మహిళలకు చేసేస్తున్నట్టు, మహిళా పక్షపాతిలాగా మహిళల గురించి తెగ ఆలోచిస్తున్నట్టు, మహిళకి ఏ ఇబ్బంది వచ్చినా మీరేదో తెగ చేస్తున్నట్టు మళ్ళీ మీరే బిల్డప్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ నేనున్నాను, ఒక బీసీ మహిళను నా మీద పలుసార్లు దాడి చేశారు. ఈ విషయంలో కూడా నేను గుడికి వెళ్తే నా మీద కేసు కట్టారు. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? అసభ్యంగా సోషల్ మీడియాలో నంబర్ ఆఫ్ పోస్టులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. మా పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని సామాన్య మహిళల పరిస్థితి ఏంటండి? సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఏముండదు. ఇవన్నీ చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుందా అనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రతి సామాన్యుడు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. దెర్ ఈజ్ నో డెమోక్రసీ మన రాష్ట్రం. ఈ విధంగా 20 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం కంటిన్యూస్గా ఇదే తంతు. ఏమంటే రెడ్ బుక్, లోకేష్ గారు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్, రెడ్ బుక్ ఎజెండా, రెడ్ బుక్ పాలసీ, రెడ్ బుక్ గవర్నెన్స్ రాష్ట్రంలో యథేచ్ఛగా కూడా ఇదే నడిపిస్తూ ఉన్నారు. అందుకే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎటో పోయిందండి. దానికి తూట్లు పొడిచేశారు. ఈ ఐపీసీ అంటే ఏమైంది తెలుసా? మన రాష్ట్రంలో ఐపీసీ అంటే ఈ ఐపీసీని ఏదైతే ఉందో దాన్ని లోకేష్ పెనల్ కోడ్గా మార్చారు. ఈ బిఎన్ఎస్ని బాబు న్యాయ సంహితగా మార్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఈ విధంగా రెడ్ బుక్తో గందరగోళం చేసి రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. వాస్తవంగా ప్రతిపక్షం అంటే ఏంటండి? ప్రజల పక్షం. మీ చేతగానితనాన్ని, మీ తప్పుల్ని